కంట్లో కోట్ల విలువైన డైమండ్ పెట్టుకున్న అతడు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైంది వజ్రం. వజ్రానికి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఒక్కసారైనా వజ్రాన్ని కల్లారా చూడాలని చాలా మంది అనుకుంటారు. ఇక డబ్బులున్న వాళ్ళు డైమండ్ రింగ్, డైమండ్ నెక్లెస్, డైమండ్ గాజులు, చివరికి హ్యాండ్ బ్యాగ్ ను కూడా డైమండ్ తో చేయించుకొని తమ హోదాను ప్రపంచం ముందు ప్రదర్శిస్తారు. ఇక ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన కంట్లోనే డైమండ్ ను పెట్టుకొని డైమండ్ ఐ పర్సన్ గా పాపులర్ అయ్యాడు. ఇదేంటి, డైమండ్ ను కంట్లో పెట్టుకోవడం ఏంటని మైండ్ బ్లాక్ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎవరైనా బంగారు పళ్ళు లేకపోతే వెండి పళ్ళు పెట్టుకుంటారు, కానీ ఎవరైనా కళ్ళలో వజ్రాలు పెట్టుకుంది చూసారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా కన్ను చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అందులో వజ్రం పెట్టుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కంట్లో దగదగా మెరుస్తున్న డైమండ్ ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే తెగ వైరల్ అవుతుండగా దీన్ని చూసిన నెటిజన్లు దిమ్మ తిరిగిపోతుందంటున్నారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో @జాన్స్ జ్యువెలరీ కో ఖాతా ద్వారా షేర్ అయింది. ఇందులో ఓ వ్యక్తి వజ్రం పొదిగి ఉన్న కన్నును కెమెరాకు చూపిస్తున్నాడు. కంటిలో వజ్రం పొదిగిన ఈ వ్యక్తి వీడియోపై అనేక అంతర్జాతీయ వీడియో సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్లెటర్ జోన్స్. ఆ వ్యక్తి అమెరికాలోని అలబామాలో నివసిస్తున్నాడు. అయితే అతనికి 17 ఏళ్ల వయసులో టాస్కోప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కుడి కన్ను దెబ్బతింది. మొదట్లో అతని దృష్టి క్రమంగా క్షీణించి చివరికి చూపు కోల్పోయాడు. అతను చాలా రకాల సర్జరీలు చేయించుకున్నాడు, కానీ అతని కన్ను నయం కాలేదు. చివరికి ఆ కన్నును తొలగించాల్సి వచ్చింది. కుడి కన్ను కోల్పోయిన తర్వాత స్లెటర్ దీన్ని తనకు సానుకూలంగా మార్చుకున్నాడు. అదే తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే స్లెటర్ తన నగల డిజైనర్, బంగారం, వజ్రాలతో నిత్యం పనిచేసే అతడు తన కృత్రిమ కన్నును డైమండ్ తో చేయించుకోవాలని అనుకున్నాడు. దీంతో వెంటనే 10,000 కృత్రిమ కళ్ళను తయారు చేసి ప్రపంచంలోనే ఫేమస్ అయిన జాన్ ఇమ్నో స్లెటర్ అప్రోచ్ అయ్యాడు. అతను వజ్రంతో చేసిన కృత్రిమ కన్నును తయారు చేసి ఇవ్వాలని కోరాడు. అతను కాంతిలో మెరిసే వజ్రాల కనుపాపతో కూడిన కన్నును రూపొందించారు. దీంతో అతని కృత్రిమ కళ్ళలో 2 క్యారెట్ల వజ్రం పొదిగి ఉంది. దీని విలువ దాదాపు $2 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 16,95,00,000 రూపాయల విలువ ఉంటుంది. దీంతో స్లెటర్ జోన్స్ డైమండ్ ఐ అని పాపులర్ అవుతున్నారు. మరోవైపు స్లెటర్ ఈ ప్రత్యేకమైన కన్ను చూసిన తర్వాత ప్రజలు అతన్ని జేమ్స్ బాండ్ సినిమాలోని విలన్ తో పోలుస్తున్నారు. అయితే దీన్ని రూపొందించిన జామిమ్ తన 32 సంవత్సరాల కెరీర్ లో తయారు చేసిన అత్యంత ఖరీదైన కృత్రిమ కన్ను ఇదే. ఇక 2 క్యారెట్ల వజ్రం వెనుక గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. పెద్ద వజ్రం కంటికి సరిపోదు కాబట్టి 2 క్యారెట్ల వజ్రాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు.